ఆంధ్ర తెలంగాణ ఏర్పాటును నేను సమర్థిస్తా, విభజించిన తీరును వ్యతిరేకిస్తా. తెలంగాణ ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర బాగునే కోరుకుంటా. అదే సందర్భంలో ఆంధ్రాకి జరిగిన అన్యాయం మాత్రం మనసులో జీవితకాలం గుర్తుండిపోతుంది, నేను బతుకున్నంత వరకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే రాజధాని ఇవ్వకుండా, ఏమీ ఇవ్వకుండా నడి రోడ్డు మీద వదిలిపెట్టి నీ రాజధాని ఏదో నువ్వు చూసుకోపో అని పంపించేసినటువంటి దారుణమైనటువంటిది, కేవలం హామీలు మాత్రం ఇచ్చి 5 పైసలు డబ్బులు ఇవ్వకుండా పంపించేసినటువంటి పచ్చి దగ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. నా తరం గుర్తుపెట్టుకుంటుంది. ఇది కళ్ళెదురుగుండా జరిగిన అతిపెద్ద మోసం. బట్ తెలంగాణ ఏర్పాటును నేను విభేదించను, తెలంగాణ ఉద్యమాన్ని నేను విభేదించను, తెలంగాణ వాదాన్ని నేను విభేదించను. ఎందుకు? తరతరాల పోరాట ఫలితం అది. నిజాం నవాబుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంకి సంబంధించినటువంటి ఫలితం. బట్ తమ ఉనికికి కారణమైనటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంతో పాటుగా ఆనాడు జరిగిన పోరాటాల ప్రొజెక్షన్ కావాలనుకుంటున్న సమయంలో ఆంధ్రాని తీసుకెళ్ళి అక్కడ కలిపిన స్వార్థ రాజకీయ శక్తుల యొక్క ఫలితం అనుభవించింది ఆంధ్ర. ఆంధ్ర నాయకుల యొక్క అత్యాశ కారణంగా నష్టపోయింది తెలంగాణ. ఆనాటి నాయకుల అత్యాశ కారణంగా దాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ తెలంగాణ ఇవాళ ఆంధ్రుల్ని దొంగలుగా చూపించి సాధించినటువంటి తెలంగాణలో ఇవాళ ఏం జరుగుతూ ఉంది? టూ అని మీ నాయకుల్ని మీరు ఉయ్యలేరా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆత్మ ఏంటి? నిజాం నవాబులకి వ్యతిరేకం, రజాకార్ల వ్యతిరేక పోరాటం. ఆ ఉనికిని ఆస్వాదించేలోపు తీసుకెళ్ళి మమ్మల్ని ఆంధ్రాలో కలపడం దుర్మార్గం అన్నటువంటిదే కదా మాట్లాడింది. ఆ ఉనికిని ఆంధ్ర పాలకులు బయటికి రానికుండా మా చరిత్రను సమాధి చేస్తున్నారనే కదా ఇవాళ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని చెప్పి నిస్సిగ్గుగా మొన్నటిదాకా కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి వేరే వేరే పేరుతో ఆఫీసుల్లో జెండాలు ఎగరేస్తారా? లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు పెట్టుకుంటారా? నిజాం నవాబుల్ని గుర్తు చేయరా? రజాకారులను గుర్తు చేయరా? వాళ్ళ హింసను గుర్తు చేయరా? అదేమంటే దానివల్ల ముస్లింలు ఫీల్ అవుతారా? ఇవాళ ముస్లింలు ఏమైనా పీడించారా? ఇవాళ ముస్లింలు ఏమైనా వేధించారా? ఆనాటి నిజాం నవాబ్ అనేటటువంటి అరాచకవాదిని ఈనాటి ముస్లింలు కూడా వ్యతిరేకించాలి కదా. ఈనాడు ముస్లింలు కూడా అట్లాంటి రాక్షసులం మేము కాదు, మేము మంచోళ్ళం అని చెప్పాలి కదా. అది కదా అసలైనటువంటి ప్రజాస్వామ్యం. అది వదిలేసేటటువంటి నీచమైనటువంటి రాజకీయ పక్షాలు నిస్సిగ్గుగా చేస్తున్నాయి. కాస్త సంతోషం వల్ల ఏంటంటే ఏది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీరియస్గా తీసుకుని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అక్కడే సంస్థాన విలీన కార్యక్రమం నిర్వహించడం. స్వయంగా ఆనాడెవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాన్ని విలీనం చేయించింది. నిజాం నవాబు తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలుపుతానంటే తాట తీస్తా అని చెప్పి భారతదేశంలో కలిపినవాడు ఆయన. ఈనాటి హోంమంత్రి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజ్నాథ్ సింగ్ వచ్చారు, అక్కడ గౌరవవందనాన్ని స్వీకరించారు. అట్లాగే నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో ప్రోగ్రాంలో మాట్లాడుతూ కూడా ఇది ప్రస్తావించుకొచ్చారు. ఇది నిజమైనటువంటి తెలంగాణ ఆత్మ కార్యక్రమం. మిగతా వాళ్ళు అది చేయలేనందుకు సిగ్గుపడాలా?